ఇంకో మాట ఏమన్నాడు ఆయన, స్పైసెస్ బోర్డు బెంజ్ కారు లాంటిది, పసుపు బోర్డు అంబాసిడర్ కారు లాంటిది. ఆనాడు అంబాసిడర్ కారు కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన, కానీ మోడీ గారు నాకు బెంజ్ కారు ఇచ్చిండు ఆయన. కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పారు. మరి అలా పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు? ఒకవేళ ఆల్రెడీ బెంజ్ కారు ఉంటే మళ్ళీ అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చినట్టు? అంటే ఈ వైరుధ్యం ఏంది? మీరు మాట్లాడే మాటలలో అన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి. ఇవాళ రేపు నేను మాట్లాడలే మీరు తొండి అంటున్నారనడానికి కూడా లేదు. ఆయన ట్విట్టర్లోనే, ఆయన ఫేస్బుక్లోనే మొత్తం అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఏది అరవింద్ గారు వేస్ట్, పసుపు బోర్డు కాలం అయిపోయింది, పసుపు బోర్డు కాలం చెల్లిపోయింది, పసుపు బోర్డుతో అయ్యేది లేదు పోయేది లేదు, కాబట్టే స్పైసెస్ బోర్డు చాలా బాగుందని ఆయన బాకా ఊదిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి. మరి దాన్ని ఏమంటారు అన్నటువంటిది ఇవాళ బీజేపీ పార్టీ చెప్పాలి. ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్పించుకొని తిరుగుదామంటే ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారన్న విషయం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా చూసుకోవాలి. హుందాగా మాట్లాడాలి. మీరు పసుపు బోర్డు తీసుకొచ్చారు, సంతోషం, వెల్కమ్ చేస్తున్నాం. చాలా సంవత్సరాల డిమాండ్, మంచిది, ఇబ్బంది లేదు. కానీ పసుపు బోర్డు ఒక్కటే అంతిమ సొల్యూషన్ కాదు.